యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 905905237 905905237. సో ఇప్పుడు సీరియల్ బాధితులు ఉన్నారు, అది దాని పక్కన పెడితే ముందు మీరు ఆల్ఫా మెన్నా ఇది ఒక ట్రెండ్ అవుతుంది కదా మీకు బాగా. ఆల్ఫా అసలు కాదు, యానిమల్ సినిమా నుంచి ఆల్ఫా సిగ్మా అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరేమో వాటిని నేను జస్ట్ మేల్ ఆల్ఫా కాదు బీటా కాదు సిగ్మా, ఐఎమ్ జస్ట్ మేల్. ఓకే, సో ఇప్పుడు ఆ సీరియల్ బాధితులమే మనందరం. అంటే చిన్నప్పుడు ఇంట్లో పెడితే కొన్ని మనం ఎడిక్ట్ అయిపోయినాయి ఉంటాయి, కొన్ని మనం విసుక్కున్నాయి ఉంటాయి. మీరు ఎడిక్ట్ అయిన సీరియల్ ఏదైనా ఉందా అలాగా చూసింది? నేను ఎడిక్ట్ అయిన సీరియల్ అంటే చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో రుతురాగాలు అని ఒకటి వచ్చేది. నాకు తెలియని కూడా తెలియదు, బట్ మా నాన్నగారు చూసారనమాట. సో అది నడుస్తూనే ఉండే, బట్ నాకు సమో ఏం తెలియకపోయినా నచ్చేది. అది చాలా సింపుల్గా అనిపించేది. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ల్యాకింగ్, ఆ సింప్లిసిటీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ సీరియల్స్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ టైంలో సీరియల్సే ఐ థింక్ మేడ్ మోర్ సెన్స్. చాలా సింపుల్గా ఉండేవి, ఇంత ఎఫెక్ట్ ఇట్లా తిప్పి అట్లా ఐ థింక్ మంజులా నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం పాత్ బ్రేకింగ్ చేశారు. ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేసి ఇట్లా హెవీ మేకప్ వేసేసుకొని అట్లా కాకుండా ఎంత సింపుల్గా ఉండేది రుతురాగాలు. సో అంతరంగాలు రుతురాగాలు అంతరంగాలు కూడా వచ్చేవి, బట్ రుతురాగాలు అంటే మా కేబుల్ టీవీ లేకుండే అనమాట. సో ఇది డిడిలో వచ్చేది అనుకుంటా అది రుతురాగాలు. పాట కూడా సారంగ ఒకసారి పాడండి. వాసంత సమీరంలా నులువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా నవశిశిరతరంగంలా కాలం జాలం లయలం పవ్వడిలో సాగే జీవన రాగం అనువనువు నరుతురాగం. సారీ మధ్యలో చాలా తప్పాయి, బట్ నాకు చాలా ఇష్టం. మీరు 20 ఏళ్ల క్రితం గుర్తుపెట్టుకుని పాడమే అంటే తర్వాత యూట్యూబ్ లో కూడా చాలా విన్నా అది. అంటే చిన్నప్పుడు మెమరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, తర్వాత ఎందుకో ఫేడ్ అయిపోతూ ఉంటాయి. మన దాంట్లో కూడా మంచి పాట పెట్టారు కదా, పాలు తేనెల అది జన్మ జన్మల బంధం. ఎప్పుడైనా విసుక్కున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీ మ్యాచ్ వచ్చినప్పుడు, ఇప్పుడు 2003 వరల్డ్ కప్లో, ఇలాంటి వరల్డ్ కప్లో వచ్చినప్పుడు కూడా సీరియల్ చచ్చినట్టు పెట్టాలి, మనం మార్చలేము, ఇలాంటి సిచ్యువేషన్స్? యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ చూసేవాడు కాదు, సంహౌ అలా ఓకే, హ్యాపీ. సో తరుణ్ భాస్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పురుషులందు తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమో అంటారు. ఎందుకు ఆయన ఏముంటాయి స్పెషల్ క్వాలిటీస్ ఏంటంటే చాలా ఒరిజినల్ థింకింగ్ ఉంటుంది. వీళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలని కాదు, చాలా ఇండిపెండెంట్ థాట్ ఉంటుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అది. సో అది అండ్ ఆల్వేస్ దట్ నాకంతా తెలుసు అని ఎప్పుడు అనుకోడు, నేను గొప్ప ఫిలిం మేకర్ అని కూడా అనుకోడు. సో ఇప్పుడు ఆ థర్స్ట్, ఆ దాహం, ఆ ఆకలి ఉంటుంది అనమాట. నేను ఇది నేర్చేసుకోవాలి, ఈ టెక్నిక్ నేర్చుకోవాలి, ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. సో ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలంటే ఆ దాహం, ఆ ఆకలి ఉండాలి. నాకే అన్నీ తెలుసు, నాకే ఇది తెలుసు, నువ్వేంట్రా చెప్పేది అని ఒక్కసారి కూడా ఉండదు. అంటే అందరి దగ్గర నుంచి హీ లైక్స్ టు లెర్న్ ద ఫీడ్బ్యాక్. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్క్రీన్ ప్లే రాసిన ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాడు అక్కడ ఆఫీసులో వాళ్ళ నుంచి కూడా. సో అది విచ్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్ ఆల్సో, చాలా ఒరిజినల్గా థింక్ చేసే మనిషి. సో ఇవన్నీ, ఈ హంబుల్నెస్, ఈ క్రియేటివిటీ, ఇవన్నీ ఇది వెరీ రేర్ క్వాలిటీ. అందుకనే ఏది తీసినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంతకుముందు చూడలేదురా అనిపిస్తుంది, పెళ్లి చూపులు లాంటిది ఎక్కడ చూడలేదు అనిపిస్తుంది, ఈ నగరానికి వెళ్ళి చూడలేదు అనిపిస్తుంది. కీడాకోల అసలు ఆ బొమ్మ అది, అండ్ కీడాకోలలో చూస్తే ఒక్క అమ్మాయి ఉండదు సినిమాలో. అది ఈ క్వశ్చన్ యాక్చువల్లీ అడగాలి. ఏంటంటే ఇప్పుడు ఆయన పెళ్లి చూపుల సినిమాలో చూస్తే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇందులో ఉమెన్ లేకపోయినా ఒక బొమ్మకు కూడా చాలా స్ట్రాంగ్ వాల్యూస్ మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో అది ఎవరు ఆలోచిస్తారు? నేనైతే ఎవరిని చూడలేదు. సో అంత అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా అసలు మనకి మొహమాటం ఉన్నా మనల్ని ఫ్రీ చేసేస్తాడు అనమాట అలాంటి మనిషి. సో ఇండస్ట్రీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ వన్ పర్సన్ లైక్ తరుణ్ భాస్కర్. సో మీకు కూడా సహవాస ప్రభావం పడింది అంటే ఇప్పుడు ఎలా అంటే రాజన్ డీకేతో ట్రావెల్ అయ్యారు, ఒక స్టాండర్డ్స్ అంటూ మీకు వచ్చినాయి. మీ యాక్టింగ్ కావచ్చు చాలా మంచిగా ఉంటుంది. ఐ మీన్
ఎగ్జాంపుల్ చూపించడానికి ఉంటుంది, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదండి, అలా నీట్గా ఉంటుంది, చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈయన విషయానికి వద్దాం, ఈయనతో ట్రావెల్ అవ్వడం కూడా చాలా క్యారెక్టర్స్ కూడా సెటిల్గానే చేసుకుంటున్నారు. అంటే హరీబరీ లేదు, అమ్మో ఇన్ని నెంబర్ పడిపోవాలి, ఓకే నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఒక 4-5 సినిమాలు ఫిల్మోగ్రఫీలో పడిపోవాలి అనే ఆలోచన మీకు లేనట్టు కనిపిస్తుంది. నేను అస్సలు క్యాలిక్యులేషన్స్తో వెళ్ళానండి. నేను నాకు కన్విక్షన్తో వెళ్తా, నాకు నచ్చిందా బాగుందా. అండ్ ఆల్సో నేను మూవీ రివ్యూస్ రాసేవాడిని, అంటే అది ఎలా రాసేవాడిని, నేను మంచి రివ్యూరా కాదా అనేది వేరే విషయం. ఓకే నేను బ్యాడ్ రివ్యూరే అనుకుందాం, కాకపోతే అట్లీస్ట్ ఆ మూవీస్ అనలైజ్ చేసి నాకు ఒక చిన్న అవగాహన వచ్చింది. అంటే ఏది చేస్తే ఓవర్ అవుతుంది, ఏది చేస్తే అండర్ అవుతుంది, ఏది జనాలు ఆల్రెడీ చూసి విసిగెత్తున్నారు, వాళ్ళకి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఏది వర్కౌట్ అవ్వచ్చు అని ఒక అవగాహన వచ్చింది. సో వేరే ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రహ్మానందం గారు వెరీ ఒరిజినల్, బ్రహ్మానందం గారిలాగా ట్రై చేయడం కొంతమంది ట్రై చేశారు, అంటే ఒక 2-3 years ఉన్నారు వెళ్ళిపోయారు. సునీల్ గారు మళ్ళీ ఒరిజినల్, ఆయనలా కొంతమంది ట్రై చేశారు, వాళ్ళు పెద్ద సర్వైవ్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, హీ ఈజ్ వెరీ ఒరిజినల్, సమ్ పీపుల్ ట్రైడ్ లైక్ హిమ్. సో అట్లా నీ ఒరిజినాలిటీ తీసుకొస్తేనే పీపుల్ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, లాంగ్ టర్మ్లో ఉంటుంది మనకి. సో ఏదైనా ఒరిజినల్ తీసుకొస్తేనే మనకి ఇది. సో వీటన్నిటిని చూసి నాకు అర్థమైందంటే ఒరిజినాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో అది నేను అది ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, బట్ నా వరకు. సో వీళ్ళందరూ ఒరిజినల్ క్రియేటర్స్. రాజండికి వాళ్ళకు ఒరిజినల్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎటువంటి దాంట్లో కూడా ఒక చిన్న కామెడీ తీసుకొని వస్తారు అటల్గా. ఇంకా తరుణ్ గురించి తెలిసిందే, వెరీ యూనిక్. సో అండ్ సో అట్లనే ఇప్పుడు అప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యావ్ ఎ వెరీ ఏమంటారు, ఇప్పుడు గరివిడ్ లక్ష్మి చేస్తున్నాను, దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్ థింగ్. శివరపల్లి ఈజ్ ఆల్సో ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే మీరు జనరల్లీ ఇప్పుడు అప్పుడు నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే వేరే ప్రాజెక్ట్స్ పెద్ద వెబ్ సిరీస్లు వచ్చేవి, అందులో ఒక అండర్ డాగ్ లో వచ్చి ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంతా చూసేవన్నీ ఒక భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల మీద పడుతుంటే గరివిడి లక్ష్మి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏంటి అందులో ఏమన్నా స్పెషాలిటీస్ ఏమన్నా కొంచెం రివీల్ చేయగలిగిన ఏమన్నా ఉన్నాయి? యా డెఫినెట్లీ. సో గరివిడి లక్ష్మి అనేది ఒక బయోపిక్. గరివిడి లక్ష్మి అనే ఒక సింగర్ ఉన్నారు, ఫోక్ సింగర్, ఆవిడ బయోపిక్ అనమాట. సో నేను అందులో ఐ ప్లే ద మేల్ లీడ్, ఫీమేల్ ఈజ్ గరివిడి లక్ష్మి, మేల్ లీడ్ నేను. సో అందులో ఒక బుర్రకథ ఆర్టిస్ట్గా ప్లే చేస్తాను అనమాట. సో ఈ బుర్రకథ చెప్పడాలు అనేది అట్లీస్ట్ ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలు అయితే రాలేదు ఇప్పటి వరకు. అండ్ బుర్రకథ అండ్ శ్రీకాకుళం యాక్సెంట్ అండ్ ఈ డ్యాన్స్ అండ్